తెలంగాణలో ఫుడ్ అడల్ట్రేషన్ రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే ఈ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. ఫుడ్ అడల్ట్రేషన్ పై ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉండడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోందని, ఇలా కల్తీ రాయిళ్లకు పాలకులు వత్తాసు పలకడమేంటంటూ కవిత నిలదీశారు. అధికారిక గణాంకాల ప్రకారం పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. కేవలం ఒకే సంవత్సరంలో ఫుడ్ శాంప్లింగ్ 46% తగ్గిపోయింది. అంటే మార్కెట్లో అమ్ముతున్న ఆహార పదార్థాలు పరీక్షించే ప్రక్రియ దాదాపు సగానికి తగ్గిపోయిందన్నమాట. అదే సమయంలో సివిల్ కేసులు 71% తగ్గిపోయాయి. అంటే తప్పులు బయటపడిన చర్యలు తీసుకునే వ్యవస్థ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే 2024-25 మధ్య ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు. అలాగే కేవలం ఒకే ఫుడ్ లైసెన్స్ మాత్రమే రద్దు చేశారు. ఇది అమలు వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఇక మరోవైపు అధికారిక డేటా చెబుతున్నదేమంటే 2021-24 మధ్య తెలంగాణలో పరీక్షించిన 15,700కి పైగా ఫుడ్ శాంపిల్స్ లో దాదాపు 15% అడల్ట్రేషన్ గా తేలాయి. అంటే ప్రతి 100 ఆహార పదార్థాల్లో సుమారు 15లో కల్తీ ఉన్నట్లు బయటపడింది. దేశవ్యాప్తంగా నమోదైన ఫుడ్ అడల్ట్రేషన్ కేసుల్లో కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంగా చూపుతోంది. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ తనిఖీలు తగ్గిపోవడం, కేసులు నమోదు కాకపోవడం, శిక్షలు లేకపోవడం ఇవన్నీ కలిపి చూస్తే ఫుడ్ అడల్ట్రేషన్ మాఫియాలకు ఒక విధంగా స్వేచ్ఛ ఇచ్చినట్లే. ముఖ్యంగా పిల్లలు, యువత ఎక్కువగా తినే స్వీట్స్, డైరీ ఉత్పత్తులు, రెడీమేడ్ ఫుడ్లో కల్తీ బయటపడుతున్న నేపథ్యంలో ఇది కేవలం ఒక పరిపాలనా సమస్య కాదు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర ప్రజా సమస్యగా మారింది. జాగృతి ప్రశ్న ఒకటే, ప్రజల ఆరోగ్యం కంటే పెద్ద ప్రయోజనం ఉందా? లేకపోతే ఎందుకు తనిఖీలు తగ్గుతున్నాయి? ఎందుకు కేసులు నమోదు కావడం లేదు?